మానవుడు జయించలేనిది, మానవుడు ఓడిపోతున్న దాన్ని ఆయనే ఈ లోకానికి వచ్చి సైతాన్ని కాళ్ళతో చితకదొక్కాడు. స్తోత్రం కలుగునుగాక. మరణపు ముళ్ళును విరిచాడు. స్తోత్రం కలుగునుగాక. అపవాదిని ఆయన తొక్కడం కాదు, మనతో కూడా కాళ్ళతో తొక్కియాలని ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సైతాను గాడు ఎప్పుడు అసూయ అండి. సైతాను గాడికే కాదు, దేవదూతలందరికీ అసూయే మనల్ని చూస్తే. ఎందుకంటే దేవదూతలతో ఎప్పుడు దేవుడు పక్కన కూర్చోాలా. దేవుణ్ణి చూసే అర్హత కూడా లేదు వాళ్ళకి. దేవదూతలతో దేవుడు ఎప్పుడు సహవాసం చేయలేదు, కానీ దేవుడే మానవుడుగా వచ్చి మనతో సహవాసం చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మనల్ని స్నేహితుడు అన్నాడు, మనల్ని కుమారులు కుమార్తెలు అన్నాడు, మీరందరూ నా ప్రియ బిడ్డలు అని అన్నాడు. మీ అందరి కోసం నేను ప్రాణం పెడతానని చెప్పి దేవుడు చెప్పాడు, ప్రాణం పెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. మన పక్కన నడుస్తున్నాడు ఆయన, మన పక్కన నడుస్తున్నాడు. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉంటాడు, మనం ఎక్కడ నిలబడితే అక్కడ ఉంటాడు, మనం ఎక్కడ ఆపదలో ఉంటే నిన్ను కాపాడువాడు కొనుకడు. అసలు దేవదూతలకేమో ఆయన చూడడానికి లేదు, పలకరించడానికి లేదు, మాట్లాడడానికి లేదు, ఆయన పక్కన కూర్చోడానికి లేదు, ఆయనతో పాటు నడవడానికి లేదు. అందుకే అంటాడు కదా ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో తలుపు యొద్ద నిలబడి నేను కొడుతున్నాను, తలుపుది, నేను లోనకు వచ్చి నువ్వు నేను కలిసి భోజనం చేద్దామంటాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక.